ఈనాటి దివ్య పూజాబలి గాలి చిన్నప్పరెడ్డి కుటుంబంలో మరణించిన లూర్ద్ రెడ్డి, మరియమ్మ, జోనస్ రెడ్డి, అన్నమ్మ, జ్ఞాన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, లూర్ద్ మేరీ వీళ్ళ ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు మరియు దిక్కులేని ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు మల్లవరపు శవరయ్య లూర్ద్ మేరీల కుటుంబంలో దేవుడు చేసే మేలకు కృతజ్ఞతగాను కుటుంబంలో బిడ్డలు సునీత, స్పందనకు మంచి ఆరోగ్యం దయచేయమని, వారి కోరికలను నెరవేర్చమని, చిన్నారి బిడ్డలు అస్విత, నిఖిల్, నేతన్, అన్యమర్యలకు మంచి ఆరోగ్యమును జ్ఞానమును దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, కట్టా జోజుబాబు, కట్టా శిరీష, మాన్విత పుట్టినరోజు సందర్భంగా తన్విత, మానస వీరిని దీవించమని, కుటుంబంలో అందరికీ శాంతిని సమాధానమును దయచేయమని, దిలీప్కు సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించమని, పందిటి మేరీ రత్నకుమారి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగ చేయమని, కుటుంబంలో శాంతి సమాధానం ప్రసాదించమని, ఆయురారోగ్యమును దయచేయమని, ముస్తిపల్లి పౌలరాజు శారదాల కుటుంబంలో దేవుడు చేసే మేలకు కృతజ్ఞతగాను, సుస్మిత రాఘవుల కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఉద్యోగము, సుస్మితకు గర్భఫలము, బోధిషాకు జ్ఞానము దైవభక్తి, కుటుంబంలో అందరికీ ఆరోగ్యము, పౌలరాజు ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగ చేయమని, బండారు బాలజోషి రోజమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగ చేయమని, దాసరి చెర్రీలు, మార్కు, జ్ఞానానందం, జాన్ పాల్, మరియ బాబు, రాణి వీళ్ళ ఆత్మల నిత్య విశ్రాంతి కోసం, దిక్కులేని ఆత్మల నిత్య విశ్రాంతి కోసం ఈ దివ్య పూజాబలి అర్పించబడుతోంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు వెలుగు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సమ్మని కాలంలోని 33వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈనాటి బైబిల్ గ్రంథ పఠనాలు యేసుని యొక్క రెండవ రాకడను గురించి బోధిస్తున్నాయి. ఆయన రెండవ రాకడ జరగబోతోంది అని చెప్పి ఆయనను మనము కలుసుకోబోతున్నాము అన్నటువంటి సత్యాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అవును, మనం ఈ లోకంలో ఆయన యొక్క రెండవ రాకడకై ఎదురు చూస్తూ ఈ లోక యాత్రను కొనసాగిస్తున్నటువంటి సంఘము, ఆయనను కలుసుకొని ఆయనతో పాటు పరలోక రాజ్యంలో చేరవలసినటువంటి వ్యక్తులము. మరి దానికి తగు విధంగా జీవిస్తున్నామా లేదా అని చెప్పి పరిశీలించుకుంటూ మనల్ని మనం సిద్ధపరచుకుంటూ నీతో పాటు మమ్ము నీ రాజ్యంలో చేర్చుకోమని చెప్పి ప్రత్యేకముగా దివ్య పూజాబలిలో ప్రార్థించుదాం. దివ్య పూజాబలిని యోగ్య విధంగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మాలో నిత్య జీవితమునకు చేర్చునుగాక.
ప్రార్థించుదము. ప్రభువైనవు మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు కనుక ఈ దివ్య కార్యంలో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగాయుగములు జీవించుచు పాలించడు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. గృహిణి యొక్క కృషి 10 మందిలోనూ ప్రశంసములు పొందునుగాక. మొదటి పట్టణము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఆ కాలము సమీపించినప్పుడు నీ జాతి వారు జీవింతురు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలమెన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవము బడయుదురు, మరికొందరు శాశ్వత అవమానముకు గురి అగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశమునందువలే వెలుగుదురు. పెక్కు మందికి ధర్మము పాటించుట నేర్పినవారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఇది ప్రభువాక్కు. మనసునే
పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు 18వ వచనము. హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు 18వ వచనము. ప్రతి యూదా యాజకుడు అనుదినము అర్చన వనర్చుచు ఒకే రకమగు బలులను పదే పదే అర్పించుచుండును. కానీ ఆ బలులు ఏనాటికి పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక్క బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఒనర్చు వరకు ఆయన అచట వేచియుండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలిమూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ప్రభుని వాక్కు.
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. మార్కు శుభవార్త 13వ అధ్యాయము వచనములు 24 నుండి 32 వరకు. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆ దినములందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధువుడగను, చంద్రుడు కాంతిహీనుడగను, అంతరిక్షం నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనిషి కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరూ కాంచెదరు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశం వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకున్న వారిని పోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠమును నేర్చుకొనడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చినదని గుర్తింతరు. అట్లే వీనిని అన్నిటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపడు. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో వకాణించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాట గతించిపోవు. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందున్న దూతలు కానీ కుమారుడు కానీ మరెవరును కానీ ఎరగరు. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అది అక్టోబరు 22వ తారీఖు 1844వ సంవత్సరము. అక్టోబరు 22వ తారీఖు 1844వ సంవత్సరము. అమెరికాలో చాలామంది ప్రజలు పనిపాటలు మానివేసి దేవాలయంలో కూడి ఉన్నారు. కొందరు ఇంటి పైకప్పున ప్రార్థన చేసుకుంటూ గడుపుతూ ఉన్నారు. ఇంకొందరు తమకు ఉన్నది అంతా కూడా అమ్మివేసి తాము ఎదురు చూస్తూ ఉన్నారు. సమయము గడుస్తూ ఉంది. ఈ 22వ తారీఖు ఏం జరగబోతుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతగా ఎదురు చూసినా ఆ రోజు మామూలుగానే గడిచింది. ఎలాంటి మార్పులు చేర్పులు భయంకర సంఘటనలు సంభవించలేదు. వారెందుకు ఎదురు చూశారు అంటే, స్నేహితులారా, అక్టోబర్ 22వ తారీఖు 1844వ సంవత్సరంలో ఆ రోజున లోకాంతము జరగబోతుంది అని చెప్పి విలియం మిల్లర్ అనేటటువంటి ఒక వ్యక్తి చెప్తూ వచ్చి దానిని ప్రచారం చేశారు. దానిని ప్రచారం చేసి తప్పకుండా లోకాంతము ఆ రోజు జరుగుతుంది, రెండవ రాకడ ఆ రోజు సంభవిస్తుంది అని చెప్పి బోధిస్తూ వచ్చాడు. అది నమ్మినటువంటి చాలామంది ప్రజలు ఉన్నదంతా కూడా అమ్మివేశారు. కొందరు ఉద్యోగాలు మానుకున్నారు. ఇంకొందరు సంబంధ బాంధవ్యాలన్నీ కూడా తెంచుకున్నారు. ప్రార్థనలో గడుపుతూ ఇంకొందరు ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ ఇంకెప్పుడు జరుగుతుందా ఇది అని చెప్పి ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఏమీ జరగలేదు స్నేహితులారా. ఇది ఏమీ జరగనప్పుడు ఆనాటి ఆ ప్రజలు చాలామంది నిరుత్సాహపడ్డారు. కొందరు ఈ నిరుత్సాహంతో ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇది చరిత్రలో జరిగినటువంటి సంఘటన. రెండవ రాకడ ఎప్పుడు అన్నది ఈనాటి బైబిల్ గ్రంథ పఠనాలు మన ముందు ఉంచుతున్నటువంటి ప్రశ్న.
ఎప్పుడు రెండవ రాకడా? ఇది మనమే కాదు, చరిత్రలో అనేక మంది అనేకసార్లు రెండవ రాకడను గురించి ఆలోచిస్తూ వచ్చారు. ఇదిగో ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది అని చెప్పి జోస్యము చెప్పిన వారు లేకపోలేదు. ఎప్పటికప్పుడు ప్రజలు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి ఎదురు చూడడం, ఊహాగానాలు చేయడం అనేది జరిగింది. తొలి క్రైస్తవ సంఘం కూడా రెండవ రాకడ వారి సమయంలోనే జరుగుతుంది అని చెప్పి ఆశించారు. ఎందుకు అలా అనుకున్నారు అంటే, నీరో చక్రవర్తి క్రైస్తవులన్న వారందరినీ కూడా హింసించడం మొదలుపెట్టి ఉపద్రవముల కింద వారిని అనేకసార్లు అనేక విధములుగా ఇబ్బందులు కలుగజేసినప్పుడు ఇదిగో రెండవ రాకడ వచ్చేస్తుంది అని చెప్పి అనుకున్నారు. ఆ తరువాత 1000వ సంవత్సరంలో ఇక క్రీస్తు ప్రభు యొక్క సమయంలో, క్రీస్తు యొక్క శకంలో 1000 సంవత్సరాలు గడిచింది కాబట్టి రెండవ రాకడ వచ్చేస్తుంది అని చెప్పి అనుకున్నారు. ఆ తరువాత చరిత్రలో ఎప్పుడెప్పుడు ఏ ఉపద్రవములు జరిగినా కానీ ఇదిగో ఇప్పుడు రెండవ రాకడ సంభవించబోతుంది అని చెప్పి అంటూ వచ్చారు. 2000 సంవత్సరంలో కూడా ఇలాంటి ఆలోచన చేసినట్లు మనందరికీ తెలిసిన విషయమే. అనేక మంది 2000 సంవత్సరం వస్తుంది, లోకాంతం జరగబోతుంది అని ప్రచారం చేశారు. సహోదరి సహోదరులారా, ఆయనను 2000 సంవత్సరంలో కూడా ఏమీ జరగలేదు. నిన్న మొన్న 2020వ సంవత్సరంలో కరోనా మహమ్మారి జనులను కబలిస్తూ ఉన్నప్పుడు ఇక ఈ ఉపద్రవం కంటే గొప్ప ఉపద్రవము ఏది ఉండదు, కాబట్టి లోకము అంతరించిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంచారు. కానీ సహోదరి సహోదరుల, ఇప్పటి వరకు లోకాంతము జరిగినట్లు మనకు కనిపించలేదు. ఉపద్రవములు జరిగినప్పుడును మరియు కొంతసార్లు కొంతమంది ఇప్పుడు అప్పుడు అని చెప్పడం వలనను మనకు లోకాంతము వచ్చేస్తుంది అన్నటువంటి వార్తలు ప్రబలముగా వినిపిస్తూ వచ్చాయి. ఏమీ కూడా ఇప్పటి వరకు జరగలేదు. మరి వారు అలా చెప్పడం ఎందుకు? ఆ ఉపద్రవములకు వారు చెప్పడానికి, జరగడానికి, జరగకపోవడానికి ఏమిటి సంబంధం అని ఆలోచన చేస్తే ఈ విషయాల మీద ఈనాటి బైబిల్ గ్రంథ పఠనాలు కొంత స్పష్టతను ఇస్తున్నాయి. రెండవ రాకడ ఉందా లేదా, ఎప్పుడు? మార్కు శుభవార్త 13వ అధ్యాయము 32వ వచనము. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు కానీ కుమారుడు కానీ మరెవ్వరూ ఎరుగరు. సహోదరి సహోదరులారా, రెండవ రాకడ ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అని చెప్పి ఎవరైనా చెబితే అది అబద్ధం అని చెప్పి మనము గుర్తించాలి. ఎందుకు అబద్ధము అంటే అది ఎవరికి తెలియసే అవకాశము లేదు అని వాక్యం చెప్తుంది. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలకు కానీ కుమారునికి కానీ మరెవ్వరికి కానీ తెలియదు. ఎవరికి తెలిసే అవకాశం లేదు, తండ్రి దేవునికి తప్ప. తండ్రి దేవునికి తప్ప ఎవరికి తెలిసే అవకాశం లేదు, తెలియచేయపడదు. అలాంటి విషయం గురించి ఎవరైనా ఈరోజు రేపు అని చెప్తే అది అవాస్తవము స్నేహితులారా, అది అవాస్తవం. మరి ఇప్పటి వరకు జరగలేదు కదా, ఇక రెండవ రాకడ లేదా అంటే రెండవ రాకడ ఖచ్చితంగా ఉంది. ఇప్పటి వరకు జరగనంత మాత్రాన అది జరగదు అని చెప్పడానికి లేదు, మనకు తెలియనంత మాత్రాన అది జరగదు అని అనుకోవడానికి లేదు. అది తప్పకుండా ఉంది అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. మరి ఈరోజు మనము
విపత్కాల సంజ్ఞల గురించి వింటూ ఉన్నాం. మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా రెండవ రాకడ సమయంలో ఇలాంటివి జరగబోతున్నాయా? మార్కు శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనము. ఆ రోజులందు మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధురుడగను, చంద్రుడు కాంతి విహీనుడగను, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. ప్రియ సహోదరి సహోదరులారా, చంద్రుడు కాంతిహీనుడవుతాడు, సూర్యుడు అంధకార బంధురుడవుతాడు, నక్షత్రములు నేలరాలతాయి, అంతరిక్ష శక్తులు కంపిస్తాయి అని చెప్పబడుతుంది. రెండవ రాకడలో ఇవి జరగబోతున్నాయి అని చెప్పడంలోని ఉద్దేశము, నిజంగా ఇవి చెప్పినట్లుగా ఈ విధంగానే జరగబోతున్నాయా అంటే, సహోదరి సహోదరులారా, ఇవి ఈ విధముగా శక్తిని కోల్పోవడానికి రెండవ రాకడకు ఏమిటి సంబంధము? రెండవ రాకడలో స్నేహితులారా, సర్వము కూడా మార్పు చేయబడుతుంది. సర్వము కూడా మార్పు చేయబడుతుంది. మనం చదువుకుంటున్నటువంటి ఈ సంజ్ఞలు, సూర్యుడు అంధకార బంధువుడవడం, చంద్రుడు కాంతిహీనుడవడం, అంతరిక్షమున నక్షత్రములు రాలడము, అంతరిక్ష శక్తులు కంపించడము, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి క్రమము. ఈ భౌతికమైనటువంటి క్రమముతో ఇక పని లేదు. ఆయన యొక్క రెండవ రాకడలో భౌతికమైనటువంటి ఈ శక్తులతోనూ ఈ క్రమముతోనూ పనిలేదు. ఆయన యొక్క రెండవ రాకడలో నూతనమైనటువంటి క్రమము, ఆధ్యాత్మికమైనటువంటి క్రమము, పూర్తిగా ఈ భౌతికమును మార్చివేసేటటువంటి క్రమము మొదలవుతుంది. భౌతికమైనటువంటి ఈ సంజ్ఞలు, భౌతికమైనటువంటి ఈ శక్తులు, భౌతికమైనటువంటి ఈ క్రమము ఇక అవసరం ఉండదు అని తెలియచేయబడుతుంది. స్నేహితులారా, అనేకసార్లు మనము భౌతికమైనటువంటి ఈ క్రమమును గుర్తిస్తూ ఉన్నాము. భౌతికమైనటువంటి ఈ విషయములపైననే ఆధారపడుతూ ఉన్నాము. కానీ భౌతికమైనటువంటి ఈ క్రమము మార్పు చేయబడుతుంది అని ఒక సూచన. ఇక రెండవది, ఈ విపత్కర సూచనలు దేనికి గుర్తు అంటే, ఆధ్యాత్మికమైనటువంటి అలజడికి, భౌతికమైనటువంటి అలజడికి గుర్తు. ఆధ్యాత్మికముగా అనేక విధాల మార్పులు చేర్పులు నేడు మన చుట్టూ కనిపిస్తున్నాయి. చారిత్రక అలజడులు కనిపిస్తున్నాయి, యుద్ధములు కనిపిస్తున్నాయి, భూకంపములు కనిపిస్తున్నాయి. అనేక విధాలుగా విపత్తులకు మనము లోనవుతున్నాము. ఈ విపత్తులన్నీ కూడా మనకు గుర్తు చేయాల్సింది ఏమిటి అంటే, ఇవేవి కూడా శాశ్వతము కాదు అని గుర్తు చేయాలి. భౌతికమైనటువంటి ఇవేవి శాశ్వతము కాదు, ఆధ్యాత్మికమైనటువంటివే శాశ్వతము. ఆయన ఈ భౌతికమైన వాటన్నిటినీ కూడా మార్పు చేయబోతున్నాడు అని గమనించడానికి సూచన ఇది. స్నేహితులారా, అనేకసార్లు మనము ఈ భౌతికమైనటువంటి విషయాలను చూసుకొని, భౌతికమైనటువంటి ఎదుగుదలను చూసుకొని నేను గొప్ప అన్నటువంటి ఆలోచనకు వస్తూ ఉంటాం. నేనొక సూర్యుడిని అనియో, నేనొక చంద్రుణ్ణి అనియో, నేనొక నక్షత్రాన్ని అనియో విర్రవీగేటటువంటి అవకాశము లేకపోలేదు. నిన్ను నీవు నీ భౌతిక విషయాలలో గొప్పవానిగాను గొప్పదానిగాను ఎంచి విర్రవీగుతున్నావా? ఇవన్నీ కూడా అశాశ్వతము అని బోధిస్తూ రెండవ రాకడలో ఇవన్నీ కూడా నాశనమవుతాయి అని గుర్తించమని సూచిస్తున్నాయి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము.
జ్ఞానులైన నాయకులు ఆకాశము వలె వెలుగుదురు. పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశించును. మనం చూస్తున్నటువంటి నక్షత్రాలు నేల రాలవచ్చు, సూర్యుడు కాంతిని కోల్పోవచ్చు, ఆకాశ శక్తులు కంపించవచ్చు. కానీ రెండవ రాకడలో నక్షత్రముల వలె వెలుగొందువారు ఎవరు అంటే జ్ఞానులైన నాయకులు, జ్ఞానులైనటువంటి నాయకులు. ఎందుకంటే పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పినవారు, పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పినవారు కాబట్టి వారు కలకాలము నక్షత్రముల వలె ప్రకాశించును. సహోదరి సహోదరులారా, రెండవ రాకడలో అంతా మార్పు చేయబడుతుంది. భౌతికమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా మార్పు చేయబడతాయి. కాబట్టి భౌతికమైనటువంటి విషయాలను చూసి నీవు గొప్పనుకోకు, వాటిపైన అధికముగా ఆధారపడి నీవు నిత్య జీవాన్ని కోల్పోవద్దు అన్న విషయాన్ని ఈనాటి బైబిల్ గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఏది ముఖ్యము అంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారము విశ్వాసముతో జీవించినటువంటి జీవితమే ముఖ్యము. వారు మాత్రమే రెండవ రాకడలో ఆయనతో పాటు తీసుకొని పోబడి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నాయి. మరి రెండవ రాకడ అని వినగానే మనము భయపడదామా లేదా సంతోషిద్దామా? రెండవ రాకడ మనకు నష్టమా లాభమా? సహోదరి సహోదరులారా, రెండవ రాకడ మనకు నష్టమా లాభమా అన్నది, సంతోషమా దుఃఖమా అన్నది మనము ఏ విధంగా తయారై ఉన్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. రెండవ రాకడ నీకు నష్టము ఎప్పుడు అంటే నీవు సరిగా తయారుగా లేనప్పుడు, నీవు ఆయన ముందు నిలబడినప్పుడు, నీవు నీతివంతుల జాబితాలో పేరు సంపాదించుకోలేని స్థితి ఉన్నప్పుడు నీకది నష్టముగాను దుఃఖముగాను కనిపిస్తుంది. కానీ నీవు ఆయన విశ్వాసం ప్రకారము జీవించగలిగినప్పుడు, ఆయన మాట ప్రకారము నీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు అది ఏ విధంగానూ నీకు నష్టము కాదు, ఏ విధంగానూ నీకు దుఃఖము కాదు. ఎప్పటికప్పుడు మన చుట్టూ జరుగుతున్నటువంటి విపత్తులు కానీ, భౌతికమైనటువంటి విషయాలు కానీ, శక్తిని కోల్పోతున్నటువంటి భౌతిక ప్రపంచం కానీ మనకు గుర్తు చేయాల్సినది ఒక్కటే, ఇది శాశ్వతము కాదు అని చెప్పి. ఈ భౌతికమైనటువంటి ప్రపంచము శాశ్వతము కాదు. ఏదో నాటికి నీవు నేను మరణించాల్సిందే, ఏదో నాటికి నీవు నేను దేవుని కలుసుకోవాల్సిందే. మనవలే ఈ భౌతిక ప్రపంచం కూడా నశిస్తుంది. ఆయన నిన్ను నన్ను ఈ భౌతిక ప్రపంచమును మొత్తమును కూడా నూతనమైనటువంటి రూపును, నూతనమైనటువంటి విధానాన్ని ఇస్తారు అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. సహోదరి సహోదరులారా, ఇది రెండవ రాకడను గురించి, లోకాంతమును గురించి చెప్పబడుతున్నటువంటి విషయాలు. రెండవ రాకడ అనేది తథ్యము, తప్పనిసరిగా ఉంది. ఇది మనము గమనించాల్సిన విషయము. రెండవ రాకడ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్నది తెలియని విషయము. ఎవరైనా ఇప్పుడు, రేపు అని చెప్తే వినాల్సినటువంటి పని లేదు. రెండవ రాకడలో నీవు ఆయనతో పాటు పరలోక రాజ్యములో నిత్య జీవానికి అర్హుడవు కావాలి అంటే నీకున్న ఒకే ఒక మార్గము ఆయన యొక్క ఆలోచన ప్రకారము నీతివంతమైన జీవితాన్ని జీవించడమే.
ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండడమే. ఈరోజు ఇది జరగదులే అని చెప్పి అనుకోవడానికి లేదు, రేపు జరుగుతుందిలే అని అనుకోవడానికి లేదు. ఎప్పుడు అనేది తెలియదు కాబట్టి అది ఎప్పుడైనా కానీ సిద్ధపడి ఉండడమే నీ పని. సిద్ధపడి ఉన్న నీవు సంతోషించాల్సిన విషయమే తప్ప దుఃఖపడాల్సిన విషయము లేనేలేదు. ఎందుకంటే మన దేవుని, మన రాజును, యేసు రాజును, తీర్పరి అయినటువంటి దేవుని మనము కలుసుకోబోతున్నాము. ఇది మనకు ఆనందము, సంతోషము. నిత్య జీవానికి అర్హులం కాబోతున్నాము. ఇది మనకు ఆనందము, సంతోషము. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ జీవితంలో, ఈ సమయంలో మనల్ని మనం పరిశీలించి చూసుకుంటూ ఎప్పటికప్పుడు తయారుపడడానికి ప్రయత్నం చేద్దాం. పాపరహితమైనటువంటి మానసిక, ఆధ్యాత్మిక స్థితికి ఎప్పుడు మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అది మనకు సరైనటువంటి సిద్ధపాటు, అది మనను నిత్య జీవమునకు చేర్చు సిద్ధపాటు. ఇలాంటి సిద్ధపాటులో మనలను ప్రేరేపించమని, మనలను దీవించమని ఈ దివ్య పూజావేళలో ప్రార్థించుదాం. దేవదేవుడు మనకు తోడై ఉండి మనలను దీవించునుగాక. విశ్వాస ప్రమాణము. పరలోకమును అక్కడ జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయడం వచ్చాను. పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ సభను వారి సంబంధ ప్రయోజనం విశ్వసించినాను. పాపంలో అన్నిటి విశ్వసించినాను. శరీరం యొక్క అవతారాన్ని విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. పాపంలో 4:2-7 ప్రభు యేసుదేవి దశమాభా అనునీయ వేణుదే
మరి సహోదరులారా, నేనును మీరు నర్పించు దివ్య పూజా బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్టులా ప్రార్థించండి. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షంలో మేమర్పించి బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును శాశ్వతమైన జీవమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, వీక్షణదాయకము. ఇలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్షద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, ధలాధిపతి అయిన సర్వేశ్వరుడు, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు చేయనివే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేవి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును వీక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, బాగా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజాలను అర్పించుచున్న కుటుంబములను స్మరిస్తున్నాం. వారి మానవులను ఆశీర్వదించమని అర్థిస్తున్నాం. ఆ కుటుంబంలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. దయగల తండ్రి, ఉత్థానముదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. ప్రభువా,
నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తుల చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. ఇక యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. ఒకరితోనొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభు. ప్రభుని విందుకు పిలువబడిన మనము ధన్యులము.
క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా మృతికజీవ కరుణించండి, క్రీస్తుని ప్రకటన కాల్పడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు వెలుగులను చేయండి, ఓ మంచి చేసిన నా ప్రార్థన ఆలకించండి, ఈ కార్యక్రమ లోపల నన్ను దాచుకోండి, చేయకండి, నన్ను కాపాడండి, మీరు నన్ను పిలుచుకోండి, నా చేయండి, నేను విమోచితులుగాక. ఆమేన్. మహాభద్రతలు చేసిన దాసరాయణ దేవవారి సమూహంలో మోకాళ్ళ ధరించి సాక్షాత్పడి నా చేతులను నా కాళ్ళను పలుచున్నారు, నా యొక్క నిలుచున్నారు అని దేవవారి పేరిట పూర్వకాలంలో దావీదు నివసించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవవారి యొక్క ఐదిగాడలను మీకు ఏ భక్తి పట్టుదలతోనూ దుఃఖముతో నా పనులను విచారించి తండ్రి జ్ఞాన సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమ నడుచుకుంటూ నా పాపం నిదానించమైన మనస్సాపం వాణి తీరుకున్న మిగిలిన దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముదిరిపిన వలన నా మంచి చేస్తున్నాను. ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హిందుమాది పుణ్యక్షేత్ర నిర్మాణం వరకు ప్రార్థన. సర్వశక్తిగల సర్వేశ్వర, మీ మందిరమన్న మాకు మిగుల ప్రీతి, మీ ఆలయం మీద ఉన్న ఆసక్తి మాము ధరించుచున్నది. అన్యులలో వేలాలు గడిపిన దానికంటే మీ మందిరంలో ఒక్కరోజు గడపట మేలు. మీ మందిరమును వసించుచు ఎన్న వేళలా నేను స్తుతించేవారు ధన్యులు. కరుణామయ, మాపై కరుణ చూపండి. మేము సమావేశమవుటకు నేను స్తుతించుటకు ఆరాధించుటకు మీ సజీవ వాక్కును ప్రకటించుటకు ఆలపించుటకు పవిత్ర శిలువబలిని అర్పించుటకు దేవద్రవ్యానుమానములను నిర్వహించుటకు ప్రార్థించుటకు మాకు నూతన దేవాలయాన్ని ప్రసాదించండి. త్రియేక దేవ, ఈ నూతన దేవాలయ నిర్మాణ కాలంలో గడిచిన కాలమంతా మీరు మాకు తోడుగా ఉండి చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకనూ రాబో రోజుల్లో కూడా ఈ నూతన దేవాలయ నిర్మాణం పరిపూర్తి అగుటకు కావలసిన వనరులను ఆర్థిక సహాయాన్ని సమృద్ధిగా వస్తుంది. మా లుండుమాత విచారణ ప్రజలను, తదితర ప్రజలను, ధర్మదాతలను మీ ఆత్మతో ప్రేరేపించి సహాయం చేయగలిగే ఉదార మనస్సును, త్యాగగుణమును వారికి దయచేయమని దీన మనసుతో వేడుకుంటున్నాము. దేవాలయ నిర్మాణం కొరకు ఇప్పటి వరకు సహాయం చేసిన వారిని, ఇంకనూ చేస్తున్న వారిని రెండింతలుగా ఆశీర్వదించండి. వారు చేసిన ఈ పుణ్యకార్యం వారికి, వారి కుటుంబములకు, వారి సంఘాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. ఏలైనా మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. మా అవసరములనెల్లా మా కంటే ముందుగా ఎరిగిన మా దైవమా, ఈ మా మనవులను యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధులు మాట మా వరకు వేడుకుంటే సహోదరి సహోదరులారా గమనించండి, రేపటి నుండి మళ్ళీ శనివారం వరకు దివ్య పూజా బలులు ఉండవు. ఎందుకంటే మేకాసిన గురువులందరూ కూడా వడకం చేయడానికి, వెకేట్ చేయడానికి వెళ్తున్నాము. కాబట్టి గురువులు ఎవరు అందుబాటులో ఉండరు. ఈ వారం రోజులు రేపటి నుండి మళ్ళీ శనివారం దాకా ఈ వడకం జరగబోతుంది. మళ్ళీ ఆదివారమే దివ్య పూజ బలి ఉంటుంది. దీన్ని గమనించండి. ఈ వేదాసన గురువుల వడకం కోసం మీరు కూడా ప్రార్థించాలి అని చెప్పి కోరుతున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించింది. ఇది మా యందు ఎడల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. వందనము